హాయ్ ఫ్రెండ్స్, ఆత్మహత్యలు అనేవి కేవలం మనుషులకే పరిమితం కాదా? జంతువులు కూడా సూసైడ్ చేసుకుంటాయా? నేనిప్పుడు చెప్పబోయే కథ వింటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రావడం ఖాయం. స్కాట్లాండ్లోని ఒక వింత బ్రిడ్జ్ దగ్గర గత 50 ఏళ్లుగా వందలాది కుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. అవును, పశ్చిమ డన్బార్టన్ షైర్లోని ఓవర్టన్ బ్రిడ్జ్ వద్ద ఈ విచిత్ర పరిణామం చోటు చేసుకుంటోంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా డాగ్ సూసైడ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు సుమారు 600 కుక్కలు ఈ బ్రిడ్జ్ మీద ఒకే పాయింట్ నుండి కిందకు దూకాయి. విచిత్రం ఏంటంటే, ఒకవేళ దూకిన తర్వాత కుక్క బతికితే అది మళ్లీ పైకొచ్చి అదే చోటు నుండి రెండోసారి దూకి ప్రాణాలు వదులుతోంది. అసలు ఆ బ్రిడ్జ్ మీద కుక్కలకు ఏం కనిపిస్తోంది? అక్కడ ఏదైనా అదృశ్య శక్తి వాటిని పిలుస్తోందా? ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచాన్నే వణికిస్తున్న ఆ మృత్యు వారధి రహస్యాల్ని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మరణాల్లో ఒక వింతైన పోలికుంది. కుక్కలెప్పుడూ బ్రిడ్జ్కి కుడివైపున ఉన్న చివరి 2 పారాపెట్ గోడల మధ్య ఉండే దూకుతాయి. అది కూడా కేవలం ఎండగా ఉన్న రోజుల్లో మాత్రమే ఈ వింత జరుగుతోంది. 1950ల నుండి మొదలైన ఈ మరణాల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్థానికులేమంటున్నారంటే, ఈ బ్రిడ్జ్ దగ్గర వైట్ లేడీ ఆఫ్ ఓవర్టన్ అనే ఒక అదృశ్య శక్తి తిరుగుతోందని, ఆమె పిలుపు వినే కుక్కలు అలా దూకుతాయని అంటున్నారు. 1994లో ఒక వ్యక్తి తన పసిబిడ్డను ఇదే బ్రిడ్జ్ మీద నుండి కిందకు విసిరేసి తను కూడా దూకడానికి ప్రయత్నించిన ఘటన ఈ ప్రాంతాన్ని మరింత భయంకరంగా మార్చేసింది. ఆ వ్యక్తి కూడా నేనే సైతాన్ను అని అరుస్తూ దూకడం చూస్తుంటే అక్కడేదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని స్పష్టమవుతోంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రముఖ జంతు ప్రవర్తనా శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ సాన్స్ ఈ బ్రిడ్జ్ దగ్గర పరిశోధనలు చేశారు. ఆయన ప్రకారం కుక్కలకు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం ఉండదు. బ్రిడ్జ్ కింద నివసించే మింక్ అనే ఒక రకమైన అడవి జంతువుల మూత్రం విపరీతమైన ఘాటు వాసనను కలిగి ఉంటుంది. కుక్కలకు ఆ వాసన అంటే చాలా ఇష్టం. ఆ వాసనను పసిగట్టిన కుక్కలు ఆతృతతో గోడ అవతల ఏముందో చూడకుండా దూకేస్తున్నాయి. ఎండగా ఉన్న రోజుల్లో ఆ వాసన ఇంకా తీవ్రంగా వస్తుంది కాబట్టి కుక్కలు అలా ప్రవర్తిస్తున్నాయని ఆయన వాదించారు. కానీ విమర్శకులు ఏమంటున్నారంటే, స్కాట్లాండ్లో వేల సంఖ్యలో ఇలాంటి బ్రిడ్జ్లున్నాయి. అన్నిటి కింద మింకు జంతువులు ఉన్నాయి. మరి కేవలం ఓవర్టన్ బ్రిడ్జ్ దగ్గరే కుక్కలు ఎందుకు దూకుతున్నాయి? ఈ ప్రశ్నకు సైన్స్ దగ్గర పక్కా సమాధానం లేదు. కెల్టిక్ పురాణాల ప్రకారం ఓవర్టన్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని ఒక థిన్ ప్లేస్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఆత్మల లోకానికి మన లోకానికి మధ్య ఉన్న గీత చాలా పలుచుగా ఉంటుందట. మనుషుల కంటే జంతువులకు అతీంద్రియ శక్తుల్ని పసిగట్టే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, అందుకే అక్కడ తిరిగే ఆత్మల్ని చూసి లేదా వాటి శబ్దాల్ని విని కుక్కలు భయంతో లేదా అయోమయంలో కిందకు దూకుతున్నాయని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు భావిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోర్డు మీద కూడా మీ కుక్కల్ని చైన్తో కట్టి ఉంచండి అని హెచ్చరికలుంటాయి. ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు కుక్కలు అకస్మాత్తుగా గాల్లోకి చూస్తూ అరవడం లేదా తోక ముడుచుకొని భయపడటం పర్యాటకులు గమనిస్తూనే ఉన్నారు. నిజానికి ఓవర్టన్ బ్రిడ్జ్ అనేది సైన్స్కు అతీంద్రియ శక్తులకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. అది మింక్ జంతువుల వాసన లేక మరేదైనా అదృశ్య శక్తి కుట్రనా అనేది ఇప్పటికీ ఒక వీడని మర్మం. వందలాది కుక్కల ప్రాణాల్ని బలిగొన్న ఆ మృత్యు వారధి ఇప్పటికీ తన రహస్యాల్ని తనలోనే దాచుకుంది. మీరు గనక మీ పెంపుడు కుక్కతో స్కాట్లాండ్కి వెళ్తే ఆ బ్రిడ్జ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్టన్ బ్రిడ్జ్ ఇదొక అంతు చిక్కని మిస్టరీ, ఒక భయంకరమైన సత్యం. చూశారు కదా ఫ్రెండ్స్, కుక్కలు ఆత్మహత్య చేసుకునే ఆ వింత బ్రిడ్జ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం జంతువుల వాసన లేక ఆత్మహత్యల పన? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.